హాయ్ అండి అందరికీ. ఈరోజు మీ అందరితో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నానండి. బెండకాయ చారు అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మునక్కాయలు, బెండకాయ అవన్నీ వేసి చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సమ్మర్లో ఇంకా కర్రీస్ కంటే ఇలా సాంబార్లు కూడా చారు అవి వేసుకొని తింటేనే ఇంకా బాగా తినబుద్ధి అవుతుంది కదా. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బెండకాయలు, మునక్కాయలు రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సన్నగా పొడిగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఇంకా కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఇవ్వాలండి. ఇలా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బెండకాయ, మునక్కాయ అవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి మంచిగా. టమాటా మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు వేస్తే టమాటా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి అంత మంచిగా ఉండదండి. లాస్ట్లో టమాటా వేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ మంచిగా మగ్గించుకోవాలండి. మూత పెట్టి కడాయిలో చేయాల్సిన అవసరం లేదండి. ఇలా గిన్నెలోనే అయితే బాగుంటుంది సాంబారు. అందుకే గిన్నె పెట్టాను. అవి మంచిగా మగ్గాక టమాటా ముక్కలు వేసుకొని ఇలా కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలండి. కొంచెం మగ్గేటట్టు ఇదిగోండి ఇక్కడ అన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. బాగా కలుపుకొని 1 నిమిషం పాటు అయితే వేగనివ్వాలండి. కారం మంచిగా వేగాక ముందుగానే చింతపండు నానబెట్టి ఇలా పులుసు చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ పులుసు వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకొని తగినంత ఉప్పు, ధనియం పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి బాగా మసలించుకోవాలన్నమాట. మనకి ఈ చారు మసులుతోనే టేస్ట్ అనేది బాగుంటుంది. మరో పక్క ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా థిక్గా కలుపుకోవాలండి. ఉండలేం లేకుండా కలిపి ఇప్పుడు మరుగుతున్న చారులో పోసుకోవాలి. అలానే వేసుకుంటే ముద్దలు కట్టేస్తుందండి. ఇలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి బాగా మసలించుకోవాలి. అంతేనండి, ఇంకా చాలా బాగుంటుంది. బెండకాయ చారు అయితే సాంబార్ అని అంటాము. ఈజీగా చేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను వేయట్లేదు కొత్తిమీర. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇంకా గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో ఇష్టంగా తినొచ్చండి. ఈ సమ్మర్లో మంచిగా తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.